పారిశ్రామిక వాడల అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం నెల రోజులుగా రాత్రింబవళ్లు కార్మికులు శ్రమిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ చారి అందిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రెండు వైపులా ఇక్కడ నుంచి దారి ఏర్పాటు చేయడం ఇక్కడ కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి విషయం కూడా ఇందులో ఒక ప్రముఖమైన విషయం కూడా దాగి ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సంబంధించే అంశం కూడా ఇందులో దాగి ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం దావోస్లో కూడా ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో కూడా వాళ్ళు డ్రోన్స్ 2150 డ్రోన్స్తో ఒక ప్రదర్శన జరపడం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ డ్రోన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 3000 డ్రోన్లతో ఒక డ్రోన్ కెమెరాలతో ఒక ప్రదర్శన చేయబోతుంది. ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకోబోతుంది. కాబట్టి దావోస్కు మించి ఈ ప్రోగ్రాం ఉండబోతుంది. కాబట్టి ఈ గ్లోబల్ సమ్మిట్లో కూడా ఈ డ్రోన్ల ప్రదర్శన కూడా ఒక ప్రాముఖ్యతను సంతరించుకోబోతుంది. ఇక మరొక అంశం కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక అంశాన్ని చేపట్టింది. తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, అలాగే సీఎం కావచ్చు, ప్రతి ఒక్కరిని దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులను ఆహ్వానించే విధంగా ఒక టైం టేబుల్ ఒక్కొక్కరికి ఒక షెడ్యూల్ వేసి ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని డైరెక్ట్గా వెళ్ళి కలిసి వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళని ఆహ్వానించే ప్రక్రియ రేవంత్ ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగా కూడా ప్రతి మినిస్టర్ కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఆయా ముఖ్యమంత్రులను కలిసి వాళ్ళకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్గా నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఆయనను కూడా ఈ సమ్మిట్కు ఆహ్వానించడం జరిగింది. అతను కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రముఖులందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి అటు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు, సినిమా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు, దేశ ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ గ్లోబల్ సమ్మిట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా దేశంలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించి అలాగే ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా, పారిశ్రామిక వాడల అభివృద్ధి చెందే విధంగా, ఉద్యోగాల అవకాశాలు మెరుగుపరిగే విధంగా, అవకాశాలు ఎక్కువగా వచ్చే విధంగా కూడా ఈ సమ్మిట్ జరగాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నటువంటి సందర్భం. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖర్ చారి, మెట్రో టీవీ, గ్లోబల్ సమ్మిట్.